బట్టలతో ఇంతవరకు చూడని ఐడియా అండి. ఈ ఒక్క ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనకు దివాళీ వస్తుంది కాబట్టి దివాళీ రోజు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అంతే కాకుండా ప్రతిరోజు యూజ్ అయ్యే ఐడియా అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను ఒక కోడిగుడ్డు అట్ట తీసుకున్నానండి. ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. లైన్స్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటి సైడ్‌లో అయితే ఇలా ఎక్స్‌ట్రా పీసెస్ ఉన్నాయి కదండీ! వాటినైతే అటు ఇటు విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇలాంటివి ఒక 3 పీసెస్ తయారు చేసుకున్నానండి. మీకు కావాలంటే మరికొన్ని కూడా తయారు చేసుకోవచ్చనమాట. ఈ విధంగా టోటల్‌గా 3 పీసెస్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక పీస్‌ని ఈ విధంగా తీసుకొని చూడండి. ఈ విధంగా సైడ్‌లో అయితే ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్‌లో అయితే సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్‌లో ఉన్న పీస్‌ని ఈ విధంగా ఒక దగ్గర చేర్చి మనం పిన్స్ అయితే వేసుకోవాలండి. పిన్స్ అయితే కేవలం ఒక్క వైపు మాత్రం వేసుకోవాలండి. కిందైతే అవసరం లేదనమాట. ఇలాగే మరికొన్ని 2 పీసెస్‌కి ఈ విధంగా తయారు చేసుకోవాలండి. టోటల్‌గా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటికైతే నేను గ్రీన్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. కానీ ఈ ఐడియాకి లైట్ గ్రీన్ అయితే చాలా బావుంటుందనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ విధంగా 3 పీసెస్‌కి కలర్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత వీటినైతే మరింత అందంగా చూడడానికి ఈ విధంగా పెద్ద అద్దాలు తీసుకునే విధంగా వీటి మిడిల్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి. అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న అద్దాలైతే అండ్ వీటికైతే చుట్టూరున్న విధంగా వైట్ పాయింట్‌తో ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేశాను. ఇయర్ బడ్ సహాయంతో టోటల్‌గా ఈ విధంగా ఆరించుకున్న తర్వాత అంతే అండి. చాలా చక్కటి ఒక హోమ్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. దీనైతే మనం దివాళీ రోజు ఈ విధంగా టే లైట్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఐడియా మాత్రం ఇలాంటివి కొన్ని తయారు చేసి దివాళీ రోజు నైట్ టైమ్‌లో ఈ విధంగా మనం డెకర్ చేసుకున్నట్లయితే హాల్‌లో కానీ లేదా బయట చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇంట్లో అయితే లుక్ చేంజ్ అయిపోతుందనమాట. అచ్చం మనకు ఒక తామర పువ్వు షేప్‌లో అయితే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కేవలం దివాళీ రోజే కాదండి ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మన ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలైతే ఎక్కువగా డెకర్ చేస్తూ ఉంటామండి. వాటికి కూడా స్టాండ్స్ కూడా కొంటూ ఉంటాము బయటైతే. అలా కాకుండా ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.